గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భగవద్ రామానుజుల తిరునక్షత్ర మహోత్సవాలు ప్రారంభం. తిరుమల క్షేత్రంలో భాష్యకారులకు తిరుచి ఉత్సవం. వైభవంగా శ్రీ భాష్యకారుల ఉత్సవాలు ప్రారంభం. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో తిరువీధి సేవ. తిరుచి సేవలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి అభయ ప్రదానం. నారాయణవనం క్షేత్రంలో శ్రవణ నక్షత్రోత్సవం. ఏప్రిల్ 20న శ్రీ వరాహ నృసింహుని నిజరూప దర్శనం. సింహాచలం అప్పన్న సన్నిధిలో తొలి గంధపు చెక్క అరగతీత ప్రారంభం. జూలై నెల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి కోటా విడుదల. ఏప్రిల్ 18 నుండి 24 వరకు భక్తులకు అందుబాటులో సేవా టికెట్లు. ఆదిశేషుని అంశగా ఈ భూమిపై ఉద్భవించిన ధర్మమూర్తి భక్త శ్రేష్ఠుడు శ్రీ రామానుజ ఆచార్యుల వారు విశిష్టాద్వైత సిద్ధాంతం ద్వారా దేశం నలుమూలల వైష్ణవ సంప్రదాయాలకు పట్టం కట్టిన పరిపూర్ణ భగవతోత్తములు భగవద్ రామానుజుల వారి తిరునక్షత్ర మహోత్సవాలు తిరుమల దివ్యక్షేత్రంలో సోమవారం మంగళకరంగా ప్రారంభమయ్యాయి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని దివ్య సన్నిధిలో జియంగార్ల వ్యవస్థను పటిష్టం చేస్తూ శ్రీవారికి కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహించే విధంగా రూపకల్పన చేసిన పరమ భక్తాగ్రేసరులు ఆళ్వార్ శ్రేష్ఠులు శ్రీ రామానుజాచార్యుల వారు. వారి ధర్మ నిరతి, మహోన్నత భక్తి తత్పరతలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం 10 రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల క్షేత్రంలో తిరునక్షత్ర మహోత్సవాలను వైభవపేతంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఏప్రిల్ 13వ తేదీ నుండి 22వ తేదీ వరకు తిరుమల క్షేత్రంలో భాష్యకారుల ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ సకల ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా సోమవారం ఉదయం శ్రీవారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భగవద్ రామానుజుల వారి ఉత్సవమూర్తిని బంగారు తిరుచిపై వేంచేపు చేసి మేళ తాళాల నడుమ తిరుమాణ వీధుల్లో ఊరేగించారు. అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకున్న రామానుజాచార్యుల వారికి పడికావలి వద్ద జియంగార్ల ఆధ్వర్యంలో ప్రబంధ గోష్ఠి పారాయణం, శాతుమర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జియంగార్లు శ్రీ శెటగోప రామానుజ పెద్దజీయర్ స్వామి, శ్రీ గోవింద రామానుజ చిన్నజీయర్ స్వామి పాల్గొన్నారు. శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు, ఏకాంగులు తదితరులు పాల్గొన్నారు. సర్వలోకముల శాస్త్ర రహస్యములు ఉర్విపోడమేని పొడయవరు పూర్వపు వేదాంత పుణ్యశాస్త్రములు పూర్వపు వేదాంత పుణ్యశాస్త్రములు నిర్వహించెనన్నిట ఉడయవరు పూర్వపు వేదాంత పుణ్యశాస్త్రములు నిర్వహించెనన్నిట ఉడయవరు ఉన్నతోన్నతుడు ఉడయవరు.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 13వ తేదీ నుండి 23వ తేదీ వరకు జరిగే భగవద్ రామానుజాచార్యుల వారి తిరునక్షత్ర మహోత్సవాలను పురస్కరించుకుని తొలి రోజైన సోమవారం ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ భాష్యకారులకు తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. భాష్యకారుల సన్నిధి నుండి శ్రీ రామానుజుల వారి ఉత్సవమూర్తిని తీసుకువచ్చి తిరుచిపై వేంచేపు చేశారు. అనంతరం మంగళ ధ్వనుల నడుమ భాష్యకారులను ఆలయ మాడవీధుల్లో ఊరేగించి హారతులు సమర్పించారు. ఆపై శాస్త్రోక్తంగా ప్రబంధగోష్ఠి పారాయణం, శాతుమొర ఆస్థానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జీఎంగార్లు శ్రీ శఠగోప రామానుజీయర్ స్వామి, శ్రీ గోవింద రామానుజ చిన్నజీయర్ స్వామి పాల్గొన్నారు. శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు, ఏకాంగులు తదితరులు పాల్గొన్నారు. టీటీడీ అనుబంధ ఆలయాల్లో ఆదివారం శ్రవణ నక్షత్ర వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. తిరుపతిలోని ప్రసిద్ధ శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ఊంజల్ సేవ, తిరుచి ఉత్సవాలను విశేషంగా జరిపారు. అలాగే తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో దేవేరి సమేత స్వామివారు తిరుచి ఉత్సవంలో కమనీయంగా అనుగ్రహించారు. తిరుపతిలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా భాసిల్లుతున్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఆదివారం సాయంత్రం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఊంజల్ సేవ ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని సర్వాభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని ఊంజల మండపంలో కొలువు తీర్చారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, వేదమంత్రాల నడుమ ఊంజల సేవను మనోహరంగా నిర్వహించారు. అనంతరం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి తిరుచి సేవను నిర్వహించారు. సర్వాలంకార భూషితులైన ఉభయ దేవేరి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని అర్చకులు తిరుచిపై కొలువు తీర్చి ప్రత్యేక పూజలతో హారతులు అందజేశారు. ఆపై బాజా భజంత్రీల నడుమ ఆలయ వీధులలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి తిరుచి సేవ కనుల పండుగగా సాగింది. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. అదేవిధంగా తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఆదివారం శ్రవణ నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. అర్చకులు సకల బంగారు ఆభరణాలు, వర్ణశోభిత పుష్పమాలలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని అలంకరించి ఆలయ ప్రాంగణంలోని ఊంజల మండపంలో కొలువు తీర్చారు. సుస్వర భక్తి సంకీర్తనలు, మేళతాళాల నడుమ దేవేరి సమేత కళ్యాణ వెంకటేశ్వరుని ఊంజల సేవను మనోహరంగా నిర్వహించారు. అనంతరం సాయం సంధ్య వేళలో తిరుచి సేవ జరిగింది. అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని సర్వాభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి
తిరుచిపై కొలువు తీర్చారు. ఆపై ప్రత్యేక పూజలు జరిపి నివేదన, హారతులు సమర్పించారు. భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఊరేగించారు. గోవిందనామస్మరణలు చేస్తూ భక్తులు కళ్యాణ వెంకటేశ్వరుని సేవించి తరించారు. తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న నారాయణవనం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఉత్సవ వైభవం భక్తులను తన్మయులను చేసింది. చైత్రమాసం శ్రవణ నక్షత్రంను పురస్కరించుకుని స్వామివారికి తిరువీధి సేవ నయనానందకరంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకృతులను గావించి తిరుచిపై వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు విశేషంగా పూజలు జరిపి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నారాయణవనం క్షేత్ర వీధులలో స్వామి అమ్మవార్లకు తిరుచి సేవ వేడుకగా జరిగింది. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ తిరుచి సేవలో స్వామి అమ్మవార్లను దర్శించుకుని తరించారు. ప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ నృసింహస్వామి వారి ఆలయంలో చందనం అరకతీత కార్యక్రమం సంప్రదాయ శోభితంగా జరిగింది. ఏప్రిల్ 20వ తేదీ అప్పన్న నిజరూప దర్శన మహోత్సవాన్ని పురస్కరించుకుని తొలి గంధపు చెక్కను స్వామివారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా గంధపు చెక్కను ఊరేగింపుగా తీసుకొచ్చి అరకతీతను మంగళకరంగా ప్రారంభించారు. హైదరాబాద్ కు చెందిన వర్మ స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సోమవారం టీటీడీ శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్ట్ కు 1,01,116 రూపాయలను విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ ఎండీ అల్లూరి వర్మ శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి విరాళంకు సంబంధించిన డీడీని అందజేశారు. అనంతరం పండితులు వేదాశీర్వచనం పలకగా శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి శ్రీనివాస్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
2026వ సంవత్సరం జూలై నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్చిత సేవలు, దర్శనాలు, వసతి ఆన్లైన్ కోటా వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. శ్రీవారి ఆర్చిత సేవా టికెట్లు, దర్శనాలు, వసతి గదుల కోటాను ఏప్రిల్ 18వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం. ఇలా వైకుంఠంగా బాసులుతున్న తిరుమల క్షేత్రంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. ఆర్జిత సేవలు, దర్శనాలు, ఇతర సేవల ద్వారా క్షణకాలం పాటు స్వామివారి దర్శనం చేసుకోవడానికి భక్తులు పరితపిస్తుంటారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన విధి విధానాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో 2026వ సంవత్సరం జూలై నెలకు సంబంధించి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, అలాగే అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను ఏప్రిల్ 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి 24వ తేదీ వరకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సందర్భంగా ఏప్రిల్ 18వ తేదీ ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవలకు సంబంధించి టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఏప్రిల్ 18వ తేదీ నుండి ఏప్రిల్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవల కోసం భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్లు పొందిన వారు ఏప్రిల్ 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా నగదు చెల్లించి టికెట్లు పొందాల్సి ఉంటుంది. అలాగే ఏప్రిల్ 21వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అదేవిధంగా ఏప్రిల్ 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను విడుదల చేస్తారు. ఇక ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టికెట్ల కోట భక్తులకు అందుబాటులో ఉంటుంది. ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనానికి సంబంధించిన కోట అందుబాటులో ఉంటుంది. ఏప్రిల్ 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ఉచిత దర్శనం టికెట్ల కోట ఆన్లైన్లో విడుదల చేస్తారు. ఏప్రిల్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అదేవిధంగా ఏప్రిల్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతికి సంబంధించిన వసతి గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ttdevastanams.ap.gov.in ను సంప్రదించి ఆన్లైన్లో టికెట్లు పొంది తిరుమల యాత్రకు రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో చైత్రమాస పూజలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. మాసోత్సవాల్లో భాగంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి శ్రవణ నక్షత్రం కైంకర్యాలను అర్చకులు ఘనంగా నిర్వహించారు. ముందుగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడికి సంకల్పంతో షోడశోపచార పూజలను నిర్వహించారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి దివ్యమంగళ మూర్తికి పంచామృతాలు, పసుపు, చందనాదులతో స్నపన తిరుమంజన కైంకర్యాన్ని ఆగమోక్తంగా నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి స్నపన తిరుమంజన సేవలో పాల్గొని తరించారు. నెల్లూరు జిల్లా సంగం గ్రామంలోని కామాక్షి సమేత శ్రీ సంగమేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో భక్త శోభితంగా కనువిందు చేస్తోంది. శ్రీ సంగమేశ్వరుని సన్నిధిలో వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు రథోత్సవం వైభవపేతంగా జరిగింది. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తుల జయ జయధ్వనుల నడుమ చక్కని రథంపై అర్చకులు ఆది దంపతులను సర్వాలంకార శోభితంగా వేంచేపు చేసి గ్రామ వీధులలో రథోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా దాతలు ఆలయ సమీపంలో భక్తులకు అన్నపానీయ వితరణ చేశారు. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర.
తెలంగాణ రాష్ట్రం ఖమ్మం బంజారా కాలనీలోని పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో చైత్రమాస కైంకర్యాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధిలో అర్చకులు అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. మంగళ స్వరూపిణి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రియ దేవేరి శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధిలో అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచార కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. ఆపై హరిపట్టపురాణి అమ్మ శ్రీ పద్మావతి దేవికి పవిత్ర జలాలు పంచామృతాలతో అభిషేక కైంకర్యాన్ని చూడచక్కగా నిర్వహించి హారతులు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కేశవస్వామిపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రవణ నక్షత్రం పూజలు ఘనంగా జరిగాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఆగమోక్తంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆసనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చిన అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కంకణ ధారణ, అగ్ని ప్రతిష్ఠ, కలస పూజలతో సకల వైదిక క్రతువులను మంగళకరంగా నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లకు వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ గోవిందుడి కళ్యాణ వైభవాన్ని కనులారా తిలకించారు. గుంటూరు జిల్లా తెనాలిలోని నారాయణ అష్టాక్షరి క్షేత్రంలో శ్రవణ నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యమూర్తులను మంగళకర అలంకరణతో కొలువుదీర్చి వైదిక క్రతువులతో సేవించారు. అనంతరం స్వామి వారికి మహానివేదన సమర్పిత తిరుప్పావడ సేవ వైఖానస ఆగమోక్తంగా జరిగింది. సుమారు 120 కిలోల పులిహోరతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చకులు తిరుప్పావడ సేవను సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో ఈ ప్రత్యేక కైంకర్యాల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని మెండుగా పొందారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా సంతోష్ నగర్ లోని పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ రామస్తూపం 13వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా ఆలయ ప్రాంగణంలోని శ్రీ రామస్తూపం వద్ద అర్చకులు భక్తులు పూజా ద్రవ్యాలను ఊరేగింపుగా తీసుకువచ్చి పూజలు నిర్వహించారు. అనంతరం విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కలశ స్థాపన ఇత్యాది కైంకర్యాలను పూర్తి చేశారు. ఆపై సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులకు అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో ద్వాదశ కలశ స్నాపన తిరుమంజనం ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం సీతారామ లక్ష్మణులకు మంగళ నీరాజనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సీతారాముల కృపకు పాత్రులయ్యారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం 77,743 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,276 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,59,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.